पुरुषोत्तमस्य श्रीमदखिलाण्डकोटि ब्रह्माण्ड नायकस्य देवदेवस्य जगत्कुटुम्बिनः जगद्रक्षणार्थं लीलयावतीर्णस्य श्री भूलीलासमेत श्री श्रीनिवासस्वामिनः यजमानस्य स्वगृहे तिरुकल्याण महोत्सवाख्ये आचार्य सहायेन कारयिष्ये इति संकल्प्य श्वासने उपविश्य देवीं वाचमजनयन्त देवास्तां विश्वरूपा भगवा वदन्ते स्थानामन्त्रे समाजन्दहानादेन रवागस्मानपतिष्ठते को अयमुहूर्तस्तु मुहूर्तोऽस्तु ॐ शुक्लां वरदरं विष्णुं सजवर्णं चतुर्भुजं सर्वविघ्नोपशान्तये यस्य त्वरतपत्राद्यापारसद्यापरसतो विश्वक्सेनन्दवाश्रये तदेव लग्नं सदिनं तदेव ताराबलं चन्द्रबलं तदेव याबलं दैवबलं तदेव लक्ष्मीपदे योगेश्वर कृष्ण यत्र पार्थो धनुर्धरः नमस्कारं कुर्यात् नमस्कारं చేసుకోండి ఆచమ్య ఆ పీఠం తీసుకోండి మీరు ఒకరు అన్న అందరికి నీళ్ళు కళ్ళక తిప్పించండి సుమన్ నీళ్ళు చెమ్ములు నేను నీళ్ళు नमः नमः ओम अच्युताय नमः अच्युताय नमः ओम अनंताय नमः अनंताय नमः गोविंदाय नमः गोविंदाय नमः నమస్కారం చేసుకోండి మిగతా వారంతా నీళ్లు కళ్ళకద్దుకోండి మిగతా వచ్చిన బంధువులందరూ కళ్ళకద్దుకోండి నీళ్లు మీరు కూడా ఆచమనం చేసినటువంటి ఫలితం లభిస్తుంది అచ్యుత అనంత గోవిందాయ నమః विष्णवे नमः मधुसूदनाय नमः त्रिविक्रमाय नमः वामनाय नमः श्रीधराय नमः ऋषिकेशाय नमः पद्मनाभाय नमः दामोदराय नमः शङ्करजनाय नमः वासुदेवाय नमः प्रद्युम्नाय नमः अनुरुद्धाय नमः पुरुषोत्तमाय नमः दोक्षजाय नमः नारसिंहाय नमः अच्युताय नमः जनार्दनाय नमः उपेन्द्राय नमः हरे नमः श्रीकृष्णाय नमः శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః మీరు అక్షంతలు తీసుకోండి నలుగురు నీళ్ళ వాసన చూసి వెనక్కి వేసుకోండి కారణం పృథివ్యా మేరో పుష్పఋషి కూర్మో దేవత సుతనంజంద ఆసనే వినియోగ అనంతాసనాయ నమః ప్రణవస్య పరబ్రహ్మ ఋషి పరమాత్మా దేవత దైవీంద ప్రాణాయామి వినియోగ ఆ ముక్కు పెట్టుకొని ఒక రంధ్రం ద్వారా ఎడమరంధ్రం ద్వారా గట్టిగా లోపలి గాలి పీల్వండి ఎడమరంధ్రం ద్వారా గట్టిగా లోపలి గాలి కుడి రంధ్రం ఉయ్యాలి ఎడమరంధ్రం ద్వారా గట్టిగా లోపలి గాలి పీల్చి మళ్ళీ కుడి రంధ్రం ద్వారా బయటకు వదలాలి ప్రాణాయామం అంటారు దాన్ని ప్రాణాయామ్య ఓం భూ ఓం భువః ఓం సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం దస్తవతుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ మాభో జ్యోతిరసోమృతం బ్రహ్మభోర్భవస్వరం నమస్కారం చేసుకోండి ఓం శుభాభ్యంజ శుభే శోభనే మహోదయే అద్య పృథివ్యాయాహం జంబోద్వీపే భరతవర్షే భరతఖండే క్షేత్రాబ్దే మేరోహ దక్షిణ దిగ్భాగే శ్రీరంగస్య ఉత్తరప్రదేశే కృష్ణా గోదావర్యోర్మధ్యదేశే భగవత భాగవత ఆచార్య సన్నిధో అస్మిన్ వర్తమాన విజవహారిగతాంధ్రమాణేన స్వస్తి శ్రీ శోభకృతరామదం వత్సరే ఉత్తరాయణే వసంతవతౌ వైశాఖమాసే బహుళపక్షే సప్తమ్యాయాం శుభదితో భృగువాసరే శుభవాసరే శుభనక్షత్రే శుభయోగే శ్రవణా నక్షత్రే శుభయోగే శుభగణ ఏవం విశిష్టాయామస్యాం శుభరితో అస్య శ్రీమాన్ శ్రీమదః గోత్రోద్భవస్య అంతకుల గోత్రోద్భవస్య నాన్న పేరు నాగభూషణ్ నామదేశ ధర్మపత్ని భూలక్ష్మీ నామదేశ్యాః శ్యామ్మోహన్ నామదేశ్య సంతోషి కుమారి నామదేశ్య తీసుకున్న చేతులు అక్షంతులు ఉన్నాయి కదా చెప్పండి క్షేమ స్థైర్య ధైర్య అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం మమ జన్మ నక్షత్ర జన్మలగ్న నామ నక్షత్ర నామలగ్న వశాతో దుర్దోష పరిహారార్థం దృష్టిదోష గ్రహదోష స్థలదోష వీధిదోష నరదృష్టిదోష నవగ్రహదోష వాస్తుదోష సకల దోష పరిహారార్థం భూత ప్రేత
పిశాచ శాకిని ఢాకిని ఖాకిని కామిని సకల గ్రహ దోష పరిహారార్థం మమ గృహేణ అష్టలక్ష్మి స్థిర నివాస సిద్ధ్యర్థం అఖండలక్ష్మి అనుగ్రహ సిద్ధ్యర్థం మమ సర్వకార్య ఆనుకూలిత సిద్ధ్యర్థం మమ పుత్రః పుత్రికాః విద్య ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం శ్రీ భూ నీల సమేత శ్రీ వెంకటేశ్వర పరిపూర్ణ అనుగ్రహ సిద్ధ్యర్థం శ్రీ వెంకటేశ్వర కళ్యాణ మహోత్సవం అహం కరిష్యే. అక్షంతలు నీళ్లు వదిలిపెట్టండి. మగవారు ఆడవారి చేతిలో వదిలిపెట్టండి. దంపతులు వచ్చినవారా మగవారి చేయి పైన ఉండాలి, ఆడవారి చేయి కింద ఉండాలి. పెద్దగా నిర్ణయించుకుంటాం కదా, ఇంట్లో పెద్ద మనుషులకు అప్పచెప్తాం బాధ్యత. అలా ఇక్కడ కళ్యాణం జరిగేటప్పుడు కూడా విశ్వక్సేన భగవాన్ని ఆరాధన చేసి, ఏ విశ్వక్సేన మేము చేసేటువంటి కార్యక్రమానికి మాకు ఎటువంటి ఆటంకాలు కలగకుండా చూడు స్వామి అని ఆ స్వామివారిని అక్కడ ఆరాధన చేసి, స్వామివారికి ఆసనం వేసి, స్వామివారికి ఉపచారాలు చేసి, స్వామివారి మంగళహారతి ఇచ్చి స్వామివారి దగ్గర కూర్చోబెట్టుకుంటాం మనం. అంటే ఎటువంటి ఆటంకాలు కలగకుండా మనకు బాడీగార్డ్ లాగా స్వామివారు అక్కడ ఉంటారట. అలాంటి విశ్వక్సేన భగవానికి ఇప్పుడు ఆరాధన జరుగుతోంది. ముందు మనం ఇంకేం చేసాం, మనం ఫస్ట్ రాగానే ఓం అంటూ ఇక్కడ పూజా కార్యక్రమాన్ని సంకల్పాన్ని చెప్పుకొని స్వామివారికి విన్నవించుకోవడం ద్వారా
चक्रवर्ती श्रीमते सुदर्शनाय नमः प्रणामा स्वागता प्रतिमा स्थापना सन्निरुद्रा प्रतिकृत्य हृदयाय नमः शिरसे स्वाहा शिखायै वज्र कवचाय नेत्राभ्यामौषध अस्त्राय वद प्रत्येक चक्रमुद्रां प्रदर्शयेत् सपरिवाराय श्रीमते सुदर्शनाय नमः अर्घ्यं समर्पयामि सपरिवाराय श्रीमते सुदर्शनाय नमः पाद्यं समर्पयामि सपरिवाराय श्रीमते सुदर्शनाय नमः आमनीयं समर्पयामि सपरिवाराय श्रीमते सुदर्शनाय नमः स्नानं समर्पयामि सपरिवाराय श्रीमते सुदर्शनाय नमः आनन्दसद्दाचमनीयं समर्पयामि ऊर्ध्वपुण्डार्धं गन्धं विलेपयामि गन्धर्वामित्यमिष्टां गणेशने सर्वभूतानां गोविंद गोविंद भगवतो बलेन भगवतो वीर्येण भगवतस्तेजः भगवतकर्मणः भगवतकर्मकरिष्यामि भगवानेन स्वनीया स्वकृतपालेन सुसंयनाया नमः शवानस्य गृहेण श्रीभूनीनाथमेध श्री श्रीनिवासस्वामिनः तिरुकल्याणमहोत्सवाనికి वासुदेव पुण्याहं वादयिष्ये वाच्यताम ఇలా తాటి పట్టుకోండి ओम भगवान वासुदेवो वर्धत ओम भगवान संकर्षणो वर्धत ओम भगवान मृत्युम्नो वर्धत भगवान पुरुषो वर्धत भगवान सत्यो वर्धत भगवान अच्युतो वर्धत भगवान आनंदो वर्धत वासुदेव शांतिरस्तु भगवान संकर्षण शांतिरस्तु प्रद्युम्न शांतिरस्तु भगवान अनिरुद्ध शांतिरस्तु भगवान पुरुष शांतिरस्तु भगवान सत्य शांतिरस्तु भगवान अच्युत शांतिरस्तु भगवान आनंद शांतिरस्तु इत्यत्र शुद्धजे स्वरोदेव वासुदेव शुद्धजे प्रद्युम्न शासोदे अनिरुद्ध केशवस्य श्रीमन्नारायणस्तदा माधव शुद्धजेतस्तु गोविंद शुद्धजे तदा इति जत्वा ओम दक्षं जोरावृणीमहे धातुं विज्ञाय आदिरत्नावरीतमस्तु मा विद्विषावहै शान्ति शान्तिमुत्ताप्य ओम गोविंद गोविंद करगजलेन सिंचन् अत शांतिरस्तु बाबू अत शांतिरस्तु तुष्टिरस्तु वृक्षिरस्तु अविघ्नमस्तु आयुष्यमस्तु आरोग्यमस्तु गृहेरस्तु गोत्रं 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 अंतकुल गोत्राभिवृद्धिरस्तु परिसर गोत्राभिवृद्धिरस्तु इंటి పేరు सिद्धिवंशाभिवृद्धिरस्तु मिडिदొడ్డి వంశాభివృద్ధిరస్తు శాంతి పుష్టస్య శాస్త్రస్తు శుభగం శుభమస్తు ఐషాజ్యాం బహిర్దేశే అదృశ్యరథమస్తు ఆగేయాం యత్పాపం ప్రహితమస్తు సర్వసంపదమస్తు బాలఘటమేలం స్థానానిదేశానరహస్రబాహో వరేణ్యనామ వరదాంతనామ తేభ్యోస్తు మధుసూదనాయ తత్రాభిమానం వరదక్షయంతం प्राच्यां दिशदेवो वासुदेवो मर्यादात् दक्षिणायां दिशतो संकर्षणो मर्यादात् प्रदेच्यां दिश प्रद्युम्नो मर्यादात् उदयच्यां दिश अनिरुद्धो मर्यादात् ऊर्ध्वायां गदाधरो यज्ञमधर संवत्सरो मर्यादात् चित्पन्नयोगिनी रागिनी ब्रह्मदाक्षर विनायकबोधना रेवती स्कन्दपुरोगम नक्षत्रकन्याश्रमः ग्रहान् हनहन दह दह पच पच मद मद सप सप पातज पातज आख्याताख्यात गृहाण गृहाण आविश आविश ध्वंसय ध्वंसय त्रासय त्रासय दृह्य दृह्य चक्रेण गदय वज्रेण वस्मे गुरो सहस्रार सर्वमुख्य प्रहरणाय दबाहो जय जय विजय विजय अनंत अपराजित अप्रहित सहस्रनेत्र प्रज्वल प्रज्वल ज्वल ज्वल विश्वरूप मधुसूदन महापुरुष वैकुंठ नारायण पद्मनाभ ऋषिकेश सिंहचक्रगदाधर सर्वनाग प्रवर्तन सर्वस्वरोत्सादन सर्वदेवमेश्वर सर्वयंत्र प्रबंधन सर्वदुःख प्रणमन जनार्दन नमोस्तुते इति जत्वा बाधा गट्टमेलम समर्पयामि नारदीर्घं समर्पयामि समानस्य परमाल्ले
ఓం ఉల్లాసపల్లవిదపాలిత సప్తలోకే నిర్వాహకోరగతనే మగటాక్షలీలాం శ్రీరంగార్ణదలమంగళదీపరేకాం శ్రీరంగరాజమహిషీం శ్రియమః बोल लक्ष्मी माता की जय। नीराजनं दर्शयामि नमस्कारान् समर्पयामि नमस्करोमि। స్వామివారికి అమ్మవారికి రక్షాధారణ జరుగుతుంది. మనము ఒక కార్యక్రమం చేసుకోవాలన్నా ఒక प्रक्षारण मुहूर्त मुहूर्त अस्तु अस्तु गोविंद भोल वेंकटेश्वर भगवान की सहस्रकोटि युगधारिणे नमः ओम सहस्रपादं अभोधं विष्णुर्वादिष्टदशाङ्गुलं पुरुषेवेदगुं सर्वं यन्नोत उपानुपत्तस्य महिमाद्यायागश्चपोरजः विश्वाभूतानि वेदस्यामृतं दिवि भोर्भवेत् पुरुषः स्येह पदात्मनः विश्वं जग्रामदानशने अभीयाभ्यजायत विराजो अधिपूरुषः ख्यातोऽत्यरिक्षरादात्मविमथा पुरः पुरुषेण दिशा देवायज्ञमदम्बदोस्याशीराज्यम् ग्रीष्मजित्म शरद्दविः भास्यागन्धर्दयः कथमिद कृतायज्ञम् यज्ञम् बलिः प्रोक्षन्नाजातनग्रदः देवाय गन्धाद्यारजश्च देवाज्ञाः सर्व उदाहरम् वृषदाज्यम् वस्तायश्चक्रे वायुभ्यान् ग्राम्याश्च सर्व उदाहरणानि जिज्ञरे भागुंसि जिज्ञरे तस्मादश्वाजायन्तारिके च भया ततः लोह जिज्ञरे जाता अजावजः पुरुषं नृतः व्यकल्पयन् मुगर्भ्यमस्य गौभाहोदावच्छेदे मनो बाहोराजन्यकृतः ऊर्जसैषयः अद्यागमसोत्र अजायत रामनसोदादः शास्वर्य अजायत इन्द्रश्चाग्निश्चानाद्वायुरजायत
అంతరిక్షం తీష్ణాద్యోషపవర్తతాగం భూమిలోకాగం అకల్పజం వేదాహమేధం పురుషం మహాంతం ఆదిత్యవర్ధంతమధస్వపాదే రూపాన్ని విరుచ్యతైరాణి కృత్వాపి పదం యదాస్తే ప్రవిద్వాన్ ప్రతిశతస్రహం విద్వానమృతైః భవతి న్యప్పంతాయనాయ విద్యతే నిధరమాన ప్రథమాన్యాగం మహిమానస్పదం పూవే సాధ్యాసంతి దేవాయ విద్మహే వాసుదేవాయ ధీమహి విష్ణు ప్రచోదయాత్ ప్రక్షాళన ముహూర్తః సుముహూర్తో అస్తు. స్వామివారి పాదాలు కడిగాం బ్రహ్మాండంగా. మనం గంగాజలంతో సముద్ర నదీ జలాలతోటి స్వామివారి పాదాలు కడిగి స్వామివారి పాదాలను బ్రహ్మాండమైనటువంటి ప్లోట వస్త్రంతో తుడిచి స్వామివారికి పసుపు రాసి పారాన్ని దిద్ది, స్వామి మీ కళ్యాణం కోసము అమ్మవారిని తీసుకురమ్మని అర్చక స్వాములను పంపుతూ ఉన్నామని చెప్పి మన ఇద్దరు అర్చక స్వాములను అమ్మాయిలను వెతుక్కరమ్మని పంపిస్తూ ఉన్నాం. ఇక్కడి నుంచి స్వామివారి దగ్గరికి అర్చక స్వాములు వెళ్తూ ఉన్నారు. ఎవరి కోసము? మన స్వామివారు ఎలాంటి వారు? ఇక్కడ 7 లోకాలు జయించినటువంటి శ్రీమన్నారాయణ స్వరూపుడు తిరుమల కొండపైన వెంకటేశ్వర స్వామి వారిగా అవతరించి ఉన్నారు. అలాంటి వెంకటేశ్వర స్వామి వారికి మంచి అమ్మాయిలు కావాలట వివాహం కోసం. ఒక్క అమ్మాయి సరిపోలేరు స్వామివారికి, 2 కావాలట. ఎవరు ఎలాంటి వారు కావాలి అంటే వారు లక్ష్మీ స్వరూపులు కావాలట. అలాంటి అమ్మాయిలను తీసుకురమ్మని ఇక్కడ అర్చక స్వామిని పంపిస్తూ ఉన్నారు. 2 అర్చక స్వాములు బయలుదేరుతూ ఉన్నారు. ఓం చతుస్సాగరపర్యంతంగో బ్రాహ్మణేభ్య శుభం భవతు అనంత వేదశాఖాధ్యాయనే అచ్యుత పరబ్రహ్మణే ఆదినారాయణాయ పరవ్యూహాభిభవాంతర్యామి అచ్చావతార స్వరూప పరబ్రహ్మ శర్మణోనత్రే వ్యూహే ప్రద్యుమ్న శర్మణ పౌత్రాయ విభవే వాసుదేవ శర్మణ పుత్రాయ అర్చావతారే శ్రీ శ్రీనివాస స్వామినే వరాయ. స్వామివారి గోత్రము అచ్యుత గోత్రమట, వెంకటేశ్వర వారి గోత్రము. స్వామివారి ముత్తాత గారు పరబ్రహ్మ శర్మణుడు ముత్తాత గారు, వెంకటేశ్వర తండ్రి గారు ముత్తాత గారు. స్వామివారి తాతగారు వాసుదేవ శర్మనుడు వెంకటేశ్వర తాతగారట. స్వామివారి తండ్రి గారు శ్రీ విష్ణు శర్మనుడు స్వామివారి తండ్రి గారట. అలాంటి స్వామివారి ముత్తాత, తాత, తండ్రి చాలా బ్రహ్మాండమైనటువంటి పేరున్నవారు. వారి గోత్రం అచ్యుత గోత్రము, బ్రహ్మాండమైనటువంటి గోత్రము. ఇక్కడ వెంకటేశ్వర వారు ఎవరు? శ్రీమన్నారాయణుడే వైకుంఠం నుంచి భూలోకానికి కలియుగానికి వచ్చి వెంకటేశ్వర వారు రక్షామూర్తిగా వేంచేసి ఉన్నారట. అలాంటి స్వామివారి మంచి స్వామివారు అని చెప్తున్నారన్నమాట. అర్చక స్వాములు వెళ్ళి వెంకటేశ్వర స్వామి గురించి అంతా తెలుసుకొని వచ్చారు. వచ్చి ఇక్కడ అమ్మవారి దగ్గర చెప్పారు. వెంకటేశ్వర స్వామి అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు అక్కడ మా తిరుమల కొండపైన. వారి ముత్తాత గారు, వారు తండ్రి గారు చాలా మంచి పేరున్నవారు. వెంకటేశ్వర స్వామి వారు శ్రీమన్నారాయణుడని ఇక్కడ ఎవరి దగ్గర చెప్తున్నారు? శ్రీదేవి భూదేవి దగ్గర చెప్తున్నారు. అప్పుడు అడుగుతున్నారు అక్కడ ఉన్నవారు, మరి శ్రీదేవి భూదేవి ఇట్లాంటి వారు మంచి అమ్మాయిలైనా, మంచి గుణగణాలు ఉన్నాయా, మంచి వ్యక్తులైన వారి ఏమైనా అహంకారం ఉందా, కోపంగా మాట్లాడతారా, భర్తను మంచి చూసుకుంటారా అని అయ్యగారు అడిగితే ఇప్పుడు అమ్మవాళ్ళ గురించి చెప్తున్నారు అన్నట్టు ఇక్కడ స్వామివారు. చతుస్సాగరపర్యంతంగో బ్రాహ్మణేభ్య శుభం భవతు సౌభాగ్య విశ్వంబర త్రయారుషేయ ప్రవరాణ విద సౌభాగ్య గోత్రోద్భవేమ రత్నాగ శరమణప్నత్రేమ ప్రద్యుమ్న శరమణ పౌత్రీం క్షీరార్ణవ శరమణ పుత్రీం సాక్షాత్ శ్రీదేవి భూదేవి నామ్ని ఇమాం కన్యార్ధినీం వరాయ. అమ్మవారి గోత్రము సౌభాగ్య గోత్రమట, అంటే సౌభాగ్యమైనటువంటి గోత్రం అమ్మవారి గోత్రము. అమ్మవారి ముత్తాత గారు ప్రద్యుమ్న శర్మనుడు ముత్తాత గారట, వాసుదేవ శర్మనుడు తాతగారట, తర్వాత వివాహ వాసుదేవ శర్మనుడు తాతగారు, తండ్రి గారు వాసుదేవ శర్మనుడు తండ్రి గారట. అలాంటి ముగ్గురు కూడా బ్రహ్మాండమైనట్టు పేరు గలవారే. ఇక్కడ అమ్మవారు ఎలా ఉన్నారు? లక్ష్మీ స్వరూపురాలుగా 2 అమ్మవారు, శ్రీదేవి భూదేవి, పద్మావతి అలవేలమంగగా 2 కూడా బ్రహ్మాండంగా 7 బ్రహ్మాండం కుదిరింది కనుక 2కి మనం కళ్యాణం చేస్తున్నాం. వెంకటేశ్వరికి అమ్మవారు నచ్చారు, అమ్మవార్లకు వెంకటేశ్వర వారు నచ్చారు. అంటే వెనకట అబ్బాయి అమ్మాయి ఒకరినొకరు చూసుకునేవారు కాదట. ఇటు 7 తరాలు అటు 7 తరాలు విచారణ చేసి మంచివారేనా అని చెప్పి పెద్దవాళ్ళు వెళ్ళి నిర్ణయించినటువంటి పెళ్లిళ్ళు జరిగేది. ఇప్పుడు మాత్రం అబ్బాయి అమ్మాయి చూసుకున్నాక పెళ్లిదని చెప్తే అప్పుడు చేస్తున్నారు పెళ్లి. కానీ వెనకటి పద్ధతి ప్రకారంగా నాగానే శాస్త్రోక్తంగా జరగాలని ఎప్పుడు అబ్బాయి అమ్మాయి చూసుకుంటారు ఒకరినొకరు అంటే కన్యాదానం అయిపోయిన తర్వాత జీలకర్ర బెల్లం పెట్టిన తర్వాత అడ్డు పరదా తీస్తే అప్పుడు ఒకరు ముఖానొకరు చూసుకుంటారట. అప్పటి వరకు అబ్బాయి అమ్మాయి ఒకరినొకరు చూసేవారు కాదట.
ఎందుకు మన కళ్యాణంలో మాత్రం ఇప్పుడు జీలకర్ర బెల్లమే ముందు పెడుతున్నారు. కానీ కన్యాదానం చేయాలి. కన్యాదానం ఎందుకు చేయాలి? ముందు ఒక అబ్బాయి ఒక అమ్మాయిని తాకాలి అంటే వస్తువు కొనుక్కొచ్చుకోవాలి, అడుక్కొచ్చుకోవాలి అబ్బాయి. అప్పుడు అమ్మాయి శిరస్సు పైన అబ్బాయి తలపైన చేయి పెట్టడానికి అర్హుడవుతాడు. అలాగే అమ్మాయి కూడా అబ్బాయి శిరస్సు పైన చేయి పెట్టడానికి అర్హురాలవుతుంది. ఎవరిని బట్టి వాళ్ళు ముట్టుకుంటూ ఊరుకుంటారు, ఒక్కటి పెడతారు చెంపు నుంచి ఇంకోసారి. అందు గురించి అలా తాకాలి ఆ అమ్మాయిని అంటే అప్పుడు అబ్బాయి అమ్మాయిని సొంతం చేసుకోవాలి. ఎలా? దానమన్న తీసుకోవాలి, కొనుక్కొచ్చుకోవాలి. అయితే ఇప్పుడు కన్యాదానం కోసం అని చెప్పి అబ్బాయి అమ్మాయిని తాగడం కోసం అర్హుడు కావాలి అంటే కన్యాదానం జరుగుతోంది. ముందు అబ్బాయికి అమ్మాయిని అప్పచెప్తూ ఉన్నారన్నట్టు. ఎలా? మహాసంకల్పం అనేటువంటి మంచి మంత్రం ఉంటుంది. ఆ మంత్రాన్ని మీరిద్దరు శ్రద్ధగా వింటే మనలో ఆ మంత్రం చెవులకు పోయినా, ఆ మంత్రం చూసినా విన్నా మనలో ఉండేటువంటి సమస్తమైనటువంటి దోషాలు తొలగిపోతాయట. అలాంటి మహాసంకల్పం అంటే బ్రహ్మాండమైనటువంటి మంచి సంకల్పము అని అర్థం అన్నట్టు. ఆ సంకల్పాన్ని అందరూ వింటూ ఉండండి. తర్వాత స్వామివారికి పాద ప్రక్షాళన అయిన తర్వాత మధుపర్కము అంటారు. పాలు, పెరుగు, తేనె ఈ మూడు కలిపినటువంటి పదార్థాన్ని అమ్మాయి తండ్రి గారు అబ్బాయికి ఇస్తారు. ఎందు గురించి? పాలు, పెరుగు, తేనె ఈ మూడు కలిపితే ఔషధ మందులాగా తయారవుతుందట. అలాంటి పదార్థాన్ని అబ్బాయికి అందించడం ద్వారా ఎందుకంటే అష్టవర్షాత్ భవేత్ కన్య అన్నారు. అంటే 8 సంవత్సరాల అమ్మాయికి 14 సంవత్సరాల అబ్బాయికి ఉన్నప్పుడు వివాహం జరిగేదట. అలా చిన్నపిల్లలకు వివాహం జరిగేది కనుక ఆటపాటలతో అబ్బాయి ఉండేదైన ఆరోగ్య సమస్యలు ఉంటే అవన్నీ తొలగిపోయి సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా అమ్మాయిని స్వీకరించడం కోసం అని చెప్పి మధుపర్కాన్ని అందిస్తారు. అలాంటి స్వామివారికి ఇలాంటి ఆరోగ్య సమస్యలు మన ఆరోగ్యాన్ని మంచిగా చూస్తారు స్వామివారి. కానీ అయినా కానీ మన శాశ్వతంగా జరగాలని స్వామివారికి మధుపర్కాన్ని అందిస్తున్నాం. అందరు నమస్కారం చేసుకోండి. ఓం మధుపర్కో మధుపర్కో ప్రథమం నారాయణాయ స్వాహా మధుపర్గః మాధవాయ స్వాహా అభక్తిత్వా అస్తౌజ ప్రక్షాళ్య ఈ కలశం పట్టుకోండి. అస్తౌజ ప్రక్షాళ్య ద్వితీయం రాస్య మధుపర్గో ఓం మధుపర్గః తృతీయం రాస్య స్వాహా నారాయణాయ స్వాహా మాధవాయ స్వాహా గోవిందాయ నమః. చతుర్థం తూష్ణీం చతుర్థం గోవిందా వస్తుందో ఒక అమ్మాయిని మనం కన్యాదానం చేస్తే 1000 అశ్వమేధ యాగాలు చేసినటువంటి ఫలితం లభిస్తుంది. అందు గురించి ఇంటికి 5 అమ్మాయిలు ఉంటే 5000 అశ్వమేధ యాగాలు చేసిన ఫలితం లభిస్తుంది. మరి అమ్మాయిలు లేని వాళ్ళు కన్యాదానం చేస్తే కన్యాదాన ఫలితం లభిస్తుంది. కన్యాదానం చేసేవారు పూర్వంలో రాజులు గోదానము, భూదానము, హిరణ్యదానము అని చెప్పి దశదానాలు 10 దానాలు ఇచ్చేవారు బ్రాహ్మణులకు. దేనికోసం? తిథి దోషమున్నా, ముహూర్త దోషమున్నా, లగ్న దోషమున్నా, వారదోషమున్నా, తర్వాత కాలసర్ప దోషమున్నా, కుజదోషమున్నా, బాలారిష్ట దోషాలున్నా ఈ దోషాలను తొలగిపోవడం కోసం అని చెప్పి దశదానాలు బ్రాహ్మణులకు ఇచ్చి అమ్మాయిని అబ్బాయికి కన్యాదానం చేసేవారట. ఇప్పుడు అన్ని దానాలు మనం ఇస్తాం బ్రాహ్మణులకు. ఉన్నత వాళ్ళు తీసుకోవడం మనకిట్లా భూదానం ఘోరాలు ఇవన్నీ ఇవ్వలేం కనుక దక్షిణ పెడితే ఆ దానాలు చేసిన ఫలితం లభిస్తుంది మీ అందరికి కూడా. కానీ మీకు తోచినటువంటి దక్షిణ మిగతా వారంతా చేత దక్షిణ పట్టుకోండి. తర్వాత మీరంతా లోపల ఉండేటువంటి ఆత్మారాముని సంతోషపెడుతున్నారు. మంచి బ్రహ్మాండమైన జ్యూసులు లోపలికి పంపించి లోపల రాముని సంతోషపెడుతున్నారు. మీ అందరు మిమ్మల్ని డిస్టర్బ్ చేయొద్దు. ఆ లోపల ఉండేటువంటి ఆత్మారాముని సంతోషపెడుతూ కూడా ఇక్కడ చూస్తున్నాను కార్యక్రమాన్ని. ఆ బ్రహ్మాండమైన జ్యూసులు మీ అందరికి ఏర్పాటు చేశారు. ఆ జ్యూసులు తాగుతూ లోపల ఆత్మారాముని సంతోషపెడుతూ కార్యక్రమం తిలకిస్తున్నాను. జ్యూస్ తాగిన వారు చేయగలుపుకోవాలి. మళ్ళీ ఎంగిల్ చేయతోటి కళ్యాణంలో పాల్గొనవద్దు కనుక చేయి ఒకసారి నీళ్ళతో తుడుచుకోండి. అక్షంతలు తీసుకో. ఓమయం ముహోదిసు ముహూర్తోస్తు కన్యాదాన సమయే గోదాన భుజంగిదాన వస్త్రదాన తద్దిమహం సంప్రదే నమః. బాగా చెప్పండి అమ్మ. కొద్దిసేపు జ్యూసు లేపాలి. కన్యా
మదానందవీర్యస్య శ్రీమదాది నారాయణస్య అచంద్యా పరమశక్త్యా భ్రియమాణస్య మహాతలోకमध्ये అనేక కోటి బ్రహ్మాండానామేకరమే ఆకాశవాజవ్యాభరణే సప్తాభిరావృతే अस्मिन् महति ब्रह्माण्डकरण्डमण्डले आधारशक्ति श्रीवराह कूर्मानन्तैरावतस्तदिग्गजोपरिप्रतिष्ठितस्य अतल वितल सुतल तल तल दशातल महातल पातालादि सप्तलोकानामुरितले प्रतिलोकेन भूलोक भवरलोक तवरलोक महरलोक जनोलोक तपोलोक सत्यादिलोक सप्तगानाभगो भागे महानालाजमानपददादरातदेशस्य सहस्रावणबलमण्डलमण्डिते ऐरावतमण्डरीकवामनकुमदान्यनवस्पदन्ददारपभौमसुप्रदेकाख्य अष्टादिग्गन्धदन्दो तण्डो तम्बिदे लोका लोका दलबलयुदे लवणेश सदा सर्वदति क्षीरसद्गोदकावरणे परिवृते जम्बोप्लक्षकृतग्रौञ्जशाकदाल्बलपुष्कराख्य सप्तवेद भैरवृते अमरावती यशोवती अम्बोवती रैवती सिद्धवती साध्यवदे कांतरल्गावदे पुष्पदे पुण्यपट्टने प्रकाशदे इंद्राग्नियमनर्दवर्णवाजव्यगवेर हीरान्यादि अष्टदिक्पालकै पालिते लोका लोका परपरावृते माहेन्द्रमलय साक्ष्यसे मध्यपदवृक्षवदविन्द्रवालजातादि सप्तकुलादलै वदङ्ग हिरण्यशृङ्ग माल्यवदकस्कन्द हिरण्यशृङ्ग ऋष्यशृङ्गाख्य पञ्चादश पर्वते स्थिते अंगभंग कलिंग काश्मीर कांबोज सौवीर सौराष्ट्र महाराष्ट्र मदगमालव नेपाल केरल गोलपांचाल गौल मलयार जन्मल द्रविड़ द्राविड़ कर्नाट नाटकराट बानाट पांड्य महेंद्र आंध्र होर दशार नभोजक कुरगुरुगांधार विदर्भ विजय बाक्लिक परपर केकय कोदल कुराश्रीरगराजन सूरजेन टिंकण कुंकण मत्स्य मद्र बाल स्वाजोर्ग यमन जालंद्र बाल वच्छेरी సింధు ప్రవర్తి వివిధ కుర్చీలో వెనక జరిగితే కింద కూర్చున్న కూర్చోవచ్చండి కుర్చీలో వాళ్ళు ఎండ కట్టుకుంటే కింద కూర్చున్న కూర్చోవచ్చు ముఖాలు నొప్పులు లేని వాళ్ళు కిందనే కూర్చోండమ్మా దయచేసి పెద్దవారికి కుర్చీలు ఇవ్వండి పెద్దవారికి కుర్చీలు చిన్న పిల్లలందరూ కింద కూర్చోండమ్మా మనం కింద కూర్చోవాలని కోరుకోవాలి అంటే ముఖాల నొప్పులు రావద్దు అని కోరుకునే వారందరూ కింద కూర్చోండి ముఖాల నొప్పులు రావాలి అనుకునేవారు పైన కూర్చోండి ముఖాల నొప్పులు ఉన్న వాళ్ళు ఎవరు కూడా పైన ముఖాల నొప్పులు ఉన్నవారు పైన కూర్చొని కాళ్ళ నొప్పులు లేని వాళ్ళందరూ కిందనే కూర్చోండి దయచేసి అయోధ్య అందరూ కూర్చోవాలండి కూర్చునే వారికి అందరూ ఛాన్స్ ఇవ్వండి అమ్మా చైర్లు ఉన్నవారు వెనకకేసుకోండి చైర్లు అంతా కింద కూర్చోండి గంధర్వధారణ భారతాఖ్య నవశస్త్రే ప్రత్యేకం నవన సహస్రయోజనస్తే విస్తారితే భారత కింబరమృద్రాస్మకరమణగమందహరణగీతమాల నామగండ పండితే దండగ వింధ్యా వ్యవస్థ ప్రారంభమవుతుంది. ఆ నాడి ఎక్కడి వరకు ఉంటుంది? తలపై నుండి ప్రారంభమై పాదాల వరకు ఉంటుంది. అలాంటి జర ఉన్నా పట్టండి. ఇప్పుడే మీరా అమ్మ అందరి మీకు అన్ని తెలియాలని చెప్తున్నాం. చెప్దామా వద్దా? విషయం చెప్తూ చేద్దామా నేను మామూలు చేసుకున్నాము? విన్నామా? అయితే అడ్డు పడదా ఉంటది కనుక శిరస్సు మధ్య భాగంలో బ్రహ్మరంధ్రం నుండి సుషుమ్నా నాడి అనే నరము పాదాల వరకు ఉంటుంది. ఆ నరం ఈ సుషుమ్నా నాడి మీద జీలకర్ర బెల్లం పెట్టి ఒత్తి పడతాయి.
అయ్యగారు మంత్రాలు చెప్తారు. ఏంటి అవి? మంగళ అష్టకాలు అంటారు. సావధాన సుముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన లక్ష్మీనారాయణ ధ్యాన సావధాన అంటే సావధానంగా వినండి. అబ్బాయిని అమ్మాయిని చూస్తూ మీ పరిపూర్ణమైనటువంటి మంగళాశిస్సులు అబ్బాయికి అమ్మాయికి అందించండి అని ప్రార్థన చేయడం అని అర్థం అన్నట్టు. అలాంటి జీలకర్ర బెల్లం పెట్టే ముందు ఈ మంగళ అష్టకాలు చూర్ణిక అనేటువంటి మంచి మంత్రం ఉంటుంది. అందరూ ఆ మంత్రాన్ని వింటే చాలు మనలో ఉండేటువంటి సమస్తమైనటువంటి వ్యాధులన్నీ కూడా నివారణ అవుతాయట. అలాంటి చూర్ణిక అంటారు ఆ మంత్రాన్ని. అయిగా చెప్తూ ఉన్నారు, మీరందరూ శ్రద్ధగా వింటూ ఉండండి. దేవలగ్నం సదనం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపదేంద్రియగం స్మరామి. సావధాన ముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన లక్ష్మీనారాయణ ధ్యాన సావధాన గుటకం భగంగమపరీరంభో గుణానాం నిధి పూర్వాచార్య కదంబ సేవితపదః శ్రీపాంచరాత్రాగమః విశ్వక్సేన వివేశన ప్రవృత్తిర్భక్తై సదా సేవితః పాయాన్న భగవాన్ పురాణ పురుషః కుర్వన్ సదా మంగళం. సుముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన లక్ష్మీనారాయణ ధ్యాన సావధాన శ్రీలక్ష్మీ కమలాలగావతుమదే రామ జగద్రక్షణే కళ్యాణే సకలేశ్వరే సరసిదా భాగ్యానుసందాదినే శోభాంగే విమలేశ్వరే విమలిని నారాయణీ శ్రీ సతీ పాయాన్న భగవాన్ పురాణ పురుషః కుర్వన్ సదా మంగళం. శుభలగ్నే సావధాన లక్ష్మీనారాయణ ధ్యాన సావధాన శ్రీరంగే గరుడాచలేంగనగరౌ సింహాచలే మందిరే వైకుంఠే కనకాచలే జగగిరౌ భద్రాచలే సర్వదా తిష్టన్ భక్తజనాయ దర్శనమిదౌ యోజర్చతే ప్రార్థిత పాయాన్న భగవాన్ పురాణ పురుషః కుర్వన్ సదా మంగళం. సుముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన లక్ష్మీనారాయణ ధ్యాన సావధాన కష్టవసూ గరుడరమృగర్కుజో మహాభార్గవో రామో యాదవనాయకో వనసక శ్రీకృష్ణకర్క్యాహ్వయః లోకానాం పరిపాలనాయ జనితో దేవో జగద్రక్షకః పాయాన్న భగవాన్ పురాణ పురుషః కుర్వన్ సదా మంగళం. సుముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన లక్ష్మీనారాయణ ధ్యాన సావధాన పశురాధరుత్మాంగదో విశ్వక్సేన విభీషణ సహనమాన్ శ్రీవైణితోయాదః ఏతే భాగవతోత్తమే ప్రజనో సంస్తూయమానోత్సకః పాయాన్న భగవాన్ పురాణ పురుషః కుర్వన్ సదా మంగళం. సుముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన లక్ష్మీనారాయణ ధ్యాన సావధాన సౌదమండపమః సౌవర్ణవీడో లసత ప్రకారాంతర హేమరత్నరజరద్వయమానో హరిః నిత్యమహోత్సవో మహోదిదో మాసంతరక్షోత్సవో పాయాన్న భగవాన్ పురాణ పురుషః కుర్వన్ సదా మంగళం. సుముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన లక్ష్మీనారాయణ ధ్యాన సావధాన భక్తరార్యటగోపాంతనంకర్షణ శ్రీసౌదర్శన వాంఛజన్యపరతారై సదా వైష్ణవే ఏతే వాక్కరోత్తమైరదినం సంస్తూయమానోత్సవా పాయాన్న భగవాన్ పురాణ పురుషః
కురువన్ సదా మంగళం శుభహోత్రే సావధాన శుభలగ్నే లక్ష్మీనారాయణ ధ్యాన సావధాన. ఓం స్వస్త్యష్టాభీతిరాశ్రాణాం విదగురుభైవత్యానాం సమస్త జగదాధార మహామండోదగూర్మయజ్ఞవరాః శేషప్రదులేనాం పురంధర పావగయమనైరుతి వారుణవాయువ్యగుబేర ఈశాన్యాద్యష్టదిక్పాలగానాం జలజపరిహర ముఖ్యదేవగణానాం నాద విశ్వామిత్రపరాశరాత్రివాల్మీకి గౌతమ దృగ్వ్యాసారి మహారుషీణాం సీతా అరుంధతి అహల్యా ద్రౌపదీ తారా మండోదరీ పాంచాలి దమయంత్యాది మహాపతివ్రతానాం హరిశ్చంద్రానలాకాత్మవీర్య విక్రమార్క భోజరాజాది పుణ్యపురుషానాం గంగా నర్మదా తుంగభద్రా మలాపహరణి శ్రీకృష్ణవేణి గోదావరి భీమరత్యాది మహానదీనాం జంబోనింభగనంభజోరత్రముఖనారికేల గజ్జూర దాతృధాలిన్యాద బలవృక్షానాం పున్నాగరాజవకులకేతికా చండికా మల్లికా మాధవి మాలత్యాది వివిధ కుసుమానాం కస్తూరి కుంకుమహరు గోరోచనాది సుగంధానాం అపరిమిత కనక కలిశకా కన్యకా గృహమేదికా విశ్వవీణావాది మేఘధ్వనీనాం అయోధ్యా కాశీ పురుషోత్తమా రామేశ్వరాది పుణ్యనగరీనాం శ్రీశైల వింజ హేమాచల గోవర్ధన కైలాసాది మహాశైలానాం తర్కమీమాంస న్యాయ వైశేషిక భట్టాప్రభాకర వ్యాకరణాది షట్శాస్త్రానాం ఋగ్యజుర్సామ అధర్వణ వేదానాం లగ్నహోరాత్రే కాననవాంశ ద్వాదశాంశ త్రింశ అంగవంగ కళింగ కాశ్మీర కాంబోజ సౌవీర సౌరాష్ట్ర మహారాష్ట్ర కేరళ చోళ పాంచాల సిమ్మల ద్రవిడ ద్రావిడ కర్ణాట నాట మర్వాట పానాట గుక్కురుగురు గాంధార విలయ విదర్భ సింధూకే జయకోశల మధ్యే కళ్యాణ మంటపే శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధే సావధాన ముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన లక్ష్మీనారాయణ ధ్యాన సావధాన రామపత్ని జనగస్య పుత్రో సీతాంగణ సుందర కోమలాంగి భూగర్భగత భువనైకమాత పాయాన్నో భగవాన్ పురాణ పురుష కురువన్ సదా మంగళం సావధాన సమూహ. ఓం ధ్రువం దేరాజవరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువం గజేంద్రశ్చాగ్నిశ్చరాష్టం దారయతాం ధ్రువం ధ్రువేణ హవిషా. చెప్పండి కొట్టాలందరూ గోవింద గోవింద. గోవింద 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 గోవింద. ధ్రువం ధ్రువేణ హవిషా తస్మై దేవ అవిబ్రవన్ అయం చ బ్రహ్మణస్పతి అయం ముహూర్త శుభముహూర్త అస్తు. గోవింద గోవింద గోవింద. ఏకముహూర్తకాలే సూర్యాదేన నవానాం గ్రహాణామత్యంత బాజాపండి. సుముహూర్తం జరిగింది. ఇప్పుడు సుముహూర్తం తర్వాత మాంగళ్యధారణ జరుగుతోంది. మంగళసూత్రాలు ఎట్లా ఉంటాయి? 2 పుస్తలు, 3 ముళ్ళు, 5 పోగుల దారం, 7 అడుగులు, మొత్తం కలిసి 2 జీవితం మనది. అలా 2 పుస్తలు ఎందుకోసము? లక్ష్మీనారాయణులకు ప్రత్యేకగా 2 పుస్తలు ఉంటాయి. ఆ అమ్మాయి 2 పుస్తలు చూసుకున్నప్పుడు ఎవరు కనిపించాలి? పుస్తల లోపల ఎవరు కనిపించాలి? 20 పోగులు పదకొండు వాళ్ళు ఇష్టంగా దారం ఎంతుంటే అంత వేడరే తీసుకుని రాసుకుంటాం. కుబేరుడు సూరుకుంటాం. ఎవరు పండుగ లోపల ఇస్తే లోపలైతే బీరువాళ్ళు లాకర్లో పెట్టి వాళ్ళని వస్తాం. అందుకు కుబేరుడు ఎట్లా వస్తాడట? దేవ కళ్యాణంలో అర్చకస్వామి రూపంలో వస్తాడు మంగళసూత్రాలు తీసుకుని. మన కళ్యాణంలో ఎవరు? మేనమామ వస్తాడు.
అందుకే మేనమామ కుబేరుడు లాంటి వాడు అంటారు. మేనమామకు బ్రహ్మాండమైన స్థానం ఉంది. ఎలాంటి స్థానం? కుబేర స్థానం అది. అందుకే ముందు రోజే వచ్చి మేనమామను ఆవహిస్తాడు కుబేరుడు. అందుకే ఆ కుబేర స్వామి వారు మంగళసూత్రాన్ని తీసుకొచ్చి అందరికి అందిస్తే, అందరి తాకి పంపిస్తే, ఆ మేనమామ వచ్చి అబ్బాయికి అందిస్తే అబ్బాయి అమ్మాయిని ఇల్లు ధరింపజేస్తాడట. అలాంటి మంగళసూత్రాలకు లక్ష్మీ పూజ జరుగుతోంది. అందరూ నమస్కారం చేసుకుంటూ లక్ష్మీ అమ్మవారిని ప్రార్థన చేస్తూ ఉండండి. లక్ష్మీ అష్టోత్తరం అవుతుంది. అలివేలు మంగా పద్మావతమ్మ వాళ్ళిద్దరిని కూడా స్వామివారు జగత్తును రక్షించడం కోసము స్వీకరిస్తున్నాడు. అలా అందరూ నమస్కారం చేసుకుంటూ గోవింద గోవింద లక్ష్మీ జననాక్షాంగదాక్షా శ్రీవత్సవక్షసే శ్రీరంగేశాయ మంగళం శ్రీయక్కాంతాయ శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి హనుమాయ మంగళాశాసన ప్రేమాయ మంగళం గోవింద గోవింద జరుగుతుందన్న నమస్కారం తీసుకుంటుండండి. ఓ వెంకటేశ్వర అందరూ నమస్కారం తీసుకున్నామ్మా. గోవింద 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 ఓం మాంగళ్యం తంతునానేన జగత్రక్షణ హేతునా గంగే రత్నానజపగే సంగీతరదాం సదా మాంగళ్యం తంతునానేన ముఖరక్షణ హేతునా గోవింద 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 మాంగళ్యం తంతునానేన ముఖరక్షణ హేతునా కండే భత్నాని శుభగే సంజీవధరదాం సదా మాంగ మహార్తకాలే సూర్యాదీనాం నరాణాం గ్రహాణామత్యంత
ఆనుకోయ్యదవలదిద్దిరస్తు భూ వెంకటేశ్వర భగవానికి భూ శ్రీనివాస మహారాజుకి గోవిందా. స్వామివారికి అమ్మవారికి బాగా ఆపండి. స్వామివారికి అమ్మవారికి మన అర్చక స్వామివారి సహాయంతో యజమానులు వస్త్రాలు సమర్పిస్తున్న సందర్భం. గోవిందా గోవిందా గోవిందా. బాగా గట్టి మేళం. శుభహోర్ధకాలే సూర్యాదీనానహం గ్రహణహం మధ్యందాన భూయతా బలదిద్ధిరస్తు. గోవిందా 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 గోవిందా. బాగా కీర్తన వాయించండి. బాగా కీర్తన వాయించండి. బాగా గోవిందా 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 శ్రీనివాస గోవిందా గోవిందా. కొబ్బరి కుడగపై అయ్యగారు కలుషాన్ని పెడతాడు. అలాంటి కలుషం ఎట్లా ఉంటుంది? నదీ జలంతో కూడుకున్న కలుషాన్ని చైతన్య పెట్టి మంత్రం చదువుతారు. అలాంటి కార్యక్రమం జరుగుతుంది. అంతా నమస్కారం చేసుకుంటూ ఉండండి. బాగా పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు కానీ కూతురు బ్రహ్మాండంగా. ప్రశాంజలీనాం జలప్రోక్షణేన భ్రూవరాభ్యాం వరదో భవంతు శ్రియో మే కామః సమృద్ధ్యతాం పశవో మే కామః సమృద్ధ్యతాం యజ్ఞో మే కామః సమృద్ధ్యతాం. గోవిందా గోవిందా శ్రియో మే కామః సమృద్ధ్యతాం. గోవిందా ప్రజో మే కామః సమృద్ధ్యతాం. శ్రియో మే కామః సమృద్ధ్యతాం. పశవో మే కామః సమృద్ధ్యతాం. శ్రియో మే కామః సమృద్ధ్యతాం. గోవిందా గోవిందా.
గోవింద 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 గోవింద. అమ్మ ఎవరి స్థానాల్లో వాళ్ళు కూర్చోండి. ఎవరి స్థానాల్లో గోవింద 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 గోవింద. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఆపద మొక్కలవాడ అనాథరక్షక గోవింద 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 గోవింద. భో శ్రీనివాస భగవానికి గోవింద 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 యోగైతాదిది బ్రహ్మగణ్యం గుర్యాత్. గోవింద బాగా ఆపండి, బాగా ఆపండి. యో వైదాం బ్రహ్మణో వేదాం హృదయనా హృదాంబరే తస్మై బ్రహ్మ.
గోవింద గోవింద ఏడవ కొండ గోవింద వస్తున్నామయ్యా గోవింద ఏడవ కొండ గోవింద వస్తున్నామయ్యా గోవింద ఏడవ నీకు శరణు నీకు శరణు గోవింద గోవింద. అందరు స్వామివారిని చూడండి, నిదానంగా కళ్ళు తెరిచి. సౌండ్ పెట్టండి. లక్ష్మీ దృఢలాక్షాంగ దాక్ష శ్రీవత్సలక్షసే క్షేమంకరాయ అస్తు శ్రీ అస్తు నగస్తూరే వాదనావాదోదే శ్రీయస్తనారాయ దేవరాజాయ మంగళం విష్ణుచిత్తనాయ మోహాయ నిత్యమంగళం శ్రీరగ్యాం మహాప్రజాం తామ్రవర్ణ్యోదరేదరే శ్రీరంగనాయ విడగోపాయ మంగళం శ్రీశోభా శ్రీనాథోవా శ్రీవదవేదసాత్వికమంగళం మంగళాశవేదాంతవేద్యాయ పుంసాం మోహనరూపాయ పుణ్యశ్లోకాయ విశాఖాకృష్ణాయ నిశమ్యామంధవాధరేభద్రప్రబోధాయ అంజనేయాయ మంగళాశాసనపరైర్మదాచార్య పురోగణే గోవింద గోవింద గోవింద. భారతి ఎవరి కళ్ళకద్దుకో దగ్గర నమస్కారం చేసుకోండి. గోవింద గోవింద. తద్విష్ణోః పరమం పదకం సదావస్యదూరయః దివే వదక్షరాదతం తద్విప్రాసవపంచభూతాగ్రవాన్ తస్మిన్ విష్ణోర్యపరమాదరం மரியே போத்தும் குரல்களாய் தத்தம்மே துன்னங்குலத்தில் பிறந்தோ நீ குத்தே வரங்களை கொல்லாமல் போயாய் பரகல்வான் என்று கோவிந்தா சித்தரைக்கும் பிறவைக்கும் உந்தன்னாடுத்தமே ஜாபமனக்கே நாம செய்வோம் மத்தே நங்கா மங்கா மாத்தலோ ரொம்பே வந்துன்னை சேரித்து உன பொத்தாமலே போத்தும் குரல்களாய் பெத்தம்மே துன்னங்குலத்தில் பிறந்தோ நீ குத்தே வரங்களை கொல்லாமல் போயான் என்று கோவிந்தா சித்தைக்கும் பிறவைக்கும் உந்தன்னோடத்தோமே ஜாபமனக்கே நாம செய்வோம் மத்தே நங்க மங்கள் மாத்தலோ ரெம்பாவாய் வந்த கடல்கடை இந்த மாதவனை கேசவனை பெண்கள் மகத்துச்சே விரையால் சென்னிரஞ்சி அங்கப்பறை கொண்ட வார்த்தை அணிபுருவை பைங்கமல தந்தரியல் பட்டருகிறான் கோவை சங்காரே முப்பதும்